తిరుపతి వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఆవరణలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపింది. యూనివర్సిటీ పరిసరాలలో చిరుత తిరుగుతున్నట్లు గమనించిన సిబ్బంది, స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. యూనివర్సిటీ క్లినికల్ బ్లాక్లోని వాష్రూంలోకి ఒక చిరుతపులి ప్రవేశించినట్లు ప్రిన్సిపల్ నుంచి అటవీశాఖకు తొలి సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు చిరుతను పట్టుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేశారు. చిరుత బయటకు రాకుండా సమీపంలోని తలుపులు, షట్టర్లను అధికారులు మూసివేశారు. ఆ తర్వాత ఫోటో ఆధారంగా వాష్రూంలో చిరుతపులి ఉన్నట్లు అధికారికంగా నిర్ధారించారు. చిరుతను రక్షించడానికి ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ కేజ్ బోన్ను అక్కడికి రప్పించారు. ఇక ఎంతో అప్రమత్తంగా వ్యవహరించి చిరుతను విజయవంతంగా బోనులో బంధించారు. దీంతో యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బందితో పాటు చుట్టుపక్కల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పట్టుబడిన చిరుతను అధికారులు వెంటనే ఎస్వీ జూ పార్క్ కు తరలించారు. ప్రస్తుతం జూన్లో ఉన్న చిరుతకు వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ వైద్య పరీక్షలు పూర్తయి చిరుత పూర్తి ఆరోగ్యంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత దానిని సురక్షితంగా శేషాచలం దట్టమైన అటవీ ప్రాంతంలోకి వదిలిపెట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఎస్ నరేష్. తిరుపతిలో ఈ రోజు ఉదయం తీవ్ర కలకలం అయితే రేగింది. ఇక వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో అయితే ఒక సంవత్సరం గల చిరుతపులి అయితే మాత్రం వాష్రూమ్ లో అయితే దూరింది. సో దీంతో అప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భయాందోళనకి అయితే గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. వెంటనే జూ పార్క్ అలాగే ఒక అటవీ శాఖ అధికారులకు కూడా సమాచారం అయితే అందించారు. సమాచారం అందుకున్నటువంటి అటవీ శాఖ, జూ అధికారులు అయితే మాత్రం వెంటనే ఆ వాష్రూమ్ దగ్గరికి, అంటే వెటర్నరీ యూనివర్సిటీలో ఉన్నటువంటి వాష్రూమ్ దగ్గరికి కూడా వచ్చి చాకచక్యంగా కూడా వ్యవహరించి ఒక 3-4 గంటలు శ్రమించి వాటిని బోన్ లో కూడా బంధించారు. అయితే ఆ బంధించినటువంటి చిరుతకు సంబంధించి వివరాలు అయితే మాత్రం అది 1 సంవత్సరం గల ఆడ చిరుతపులిగా అయితే మాత్రం కనుగొన్నారు. ఆ ఒక చిరుతపులిని కూడా ఎస్వీ జూ పార్క్ లో ఉన్నటువంటి వెటర్నరీ హాస్పిటల్ కి అయితే తీసుకెళ్లి అక్కడ క్లినికల్ ల్యాబ్ లో కూడా ఆ ఒక చిరుతపులికి సంబంధించి కూడా కొన్ని శాంపుల్స్ తీసుకొని టెస్ట్ అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఆ ఒక చిరుతపులి అయితే మాత్రం ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంది అనేసి అయితే ఆ ఒక అధికారులు కూడా తెలిపారు. ఇక వెటర్నరీకి సంబంధించి అంటే దగ్గరలో ఉన్నటువంటి ఒక వెటర్నరీ యూనివర్సిటీ దగ్గర అయితే మాత్రం ఒక చిరుతపులి రావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కూడా ఇక అటవీ శాఖ అధికారులకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడంతో అక్కడ చేరుకున్నారు. ఇది వరకు అక్కడ మామూలుగా అయితే మాత్రం చిరుతపులులంతా ఒక యూనివర్సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి అడవుల్లో మాత్రమే సంచరిస్తూ ఉంటాయి. కానీ ఈ రోజు జరిగినటువంటి ఘటన అయితే మాత్రం నేరుగా వాష్రూమ్ లోకి వెళ్లిపోవడం అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా భయాందోళనకైతే గురయ్యారు. ఇక చిరుత బయట రాకుండా ఉండేందుకైతే మాత్రం సమీపంలో తలుపులు, షట్టర్లు అన్ని కూడా మూసేసి చిరుతపులికి సంబంధించినటువంటి వివరాలు తీసుకున్న తర్వాత చాకచక్యంగా కూడా ఆ చిరుతపులను కూడా పట్టుకునే దానికైతే ప్రయత్నాలు అయితే చేశారు. ఇక వాష్రూమ్ లోకి ఆ చిరుతపులి ఎలా వెళ్ళింది, అది ఎటువైపు నుంచి వచ్చింది అన్న ఆనవాళ్ళు కూడా ఇప్పటి వరకు అయితే గుర్తిస్తా ఉన్నారు. అది 1 సంవత్సరం ఉన్నటువంటి చిరుతపుళ్ళు కాబట్టి వాటిని ఈజీగా అయితే పట్టుకోవడం అయితే జరిగింది. కానీ ఆ ఒక్క చిరుతపుల్లే ఉందా లేదా ఇంకా చాలా చిరుతపులులు ఉన్నాయా, వాటిపైన కొద్దిగా ఫోకస్ అయితే పెట్టారు. ఇక దానికి సంబంధించినటువంటి ఫుట్ ప్రింట్స్ కూడా అది ఎటువైపు నుంచి వచ్చింది, యూనివర్సిటీలో ఎప్పటి నుంచి చదువుతా ఉంది అనేసి కూడా సీసీ కెమెరాలు అయితే పరిశీలిస్తా ఉన్నారు. వాటికి కూడా ఇప్పటి వరకు ఒక యూనివర్సిటీకి సంబంధించి అయితే మాత్రం ఇది వరకు వచ్చినటువంటి చిరుతపులులు ఎంత ఏజ్లు అయితే ఉన్నాయి, ఇప్పుడు వచ్చినటువంటి చిరుతపులి చిన్న పులిగా ఉంది, వాటికి సంబంధించి ఇంకా వేరే పులులు కూడా అక్కడ ఉన్నాయా అనేసి అయితే వాటిని అయితే వెతుకుతా ఉన్నారు. ఈ యొక్క చిరుతపులి సుమారు 12:50 గంటలకి తిరుపతిలోని వెంకటేశ్వర జూ పార్క్ కూడా యానిమల్ రెస్క్యూ సెంటర్ కి అయితే సురక్షితంగా తరలించి ఆ పులికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా జూ పార్క్ లో నిపుణులైనటువంటి వైద్యుల పర్యవేక్షణలో కూడా ఉంచి వాటినంతా కూడా అధికారులు టెస్ట్ అయితే చేశారు. ఇక
అది పూర్తి స్థాయిలో కూడా ఆరోగ్యకరంగా ఉంది అనేసి తెలుసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ కూడా ఒక శేషాచల అడవిలో కూడా వదిలిపెట్టేదానికైతే సన్నాహాలు అయితే చేస్తా ఉన్నారు. ఇప్పుడు వరకు వచ్చినటువంటి ఒక పులులు, దాంతో పాటుగా ఇంకా వేరే పులులు ఏమైనా ఉన్నాయా అనేసి అయితే మాత్రం తిరుపతి సిసిఎఫ్ అధికారులు కూడా దాన్ని ప్రత్యక్షంగా కూడా చూస్తా ఉన్నారు. ఇక దీంతో పాటుగా ఒక యూనివర్సిటీకి సంబంధించి కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో కూడా పులులు జాడలు ఏమైనా తెలుస్తుందా, ఒకవేళ ఈ యొక్క 1 సంవత్సరం లోపు ఉన్నటువంటి ఒక చిరుత పులి ఒకటే ఉందా, దానికి సంబంధించినటువంటి పిల్లలు కూడా ఏమైనా ఉన్నాయా అనేసి కూడా ఈ యొక్క యూనివర్సిటీ చుట్టుపక్కలంతా కూడా చూస్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఆ ఒక చిరుత పులికి సంబంధించినటువంటి టెస్టులన్నీ కూడా విజయవంతంగా ఆ ఒక పరీక్షలు కూడా పూర్తయిందనేసి అయితే జూ అధికారులు అయితే తెలిపారు. ఇక ఒక చిరుతపులను కూడా సాయంత్రం 6 గంటల పైన శేషాచల అడవిలో అయితే మాత్రం దాన్ని వదిలేదానికైతే సన్నాహాలు అయితే చేస్తా ఉన్నారు. దీంతో పాటుగా ఒక వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించి కానీ ఒక వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించి కానీ, అంటే అవంతా కూడా పక్కనే ఉన్నటువంటి యూనివర్సిటీలు. వెటర్నరీ యూనివర్సిటీ కానీ, మెటర్నిటీ కానీ, ఎస్వి యూనివర్సిటీ కానీ, ఒక సాంస్కృతిక విద్యాపీఠం, వీటన్నిటిని కూడా ఆ పక్కన చుట్టుపక్కలే ఉండేటువంటి ప్రాంతాలు. ఆ యూనివర్సిటీ ఎప్పుడూ కూడా స్టూడెంట్స్ అయితే ఉండేటువంటి ప్రాంతాలు అవి. సో వాటినన్నిటిని కూడా ఇప్పటి వరకు అబ్జర్వేషన్ లో పెట్టి అక్కడ వచ్చేటువంటి చిరుతపులులు ఏ మార్గం గుండా వస్తా ఉన్నాయి, శేషాచల అడవిలో నుంచి డైరెక్ట్ గా ఒక స్టూడెంట్స్ కు ఉన్నటువంటి ప్రాంతాల్లోకి ఎటువైపు చొరబడతా ఉన్నాయి అనేసి కూడా వాటి కోసం ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలనేసి అయితే నిర్ణయించుకున్నారు. ఇక మీదట స్టూడెంట్స్ కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వాటికి పెన్షన్ కూడా వేసేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారనేసి అయితే జూ అధికారులు కూడా తెలుపుతా ఉన్నారు. ఎక్కడ కూడా ఇటువంటి ఫుట్ మార్క్స్ కానీ, చిరుతపులులు కానీ, లేదా ఒక ఎలుగుబంట్లకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏవి కనిపించినా వెంటనే జూ పార్క్ కానీ అటవీ శాఖ అధికారులకి సమాచారం ఇస్తే వాటిని పట్టుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తామనేసి అయితే చెప్తున్నారు. దీంతో అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా కూడా వాళ్ళు పానిక్ కాకుండా భయపడకుండా ఉండేందుకు వాటి కోసం ప్రత్యేకంగా కూడా 2 గార్డులు కూడా అపాయింట్ చేసి ఆ ఒక 2 గార్డులు రాత్రిపూట అక్కడ వారికి సెక్యూరిటీగా కూడా ఉంటారనేసి అయితే అటవీ శాఖ అయితే తెలిపింది. దీంతో విద్యార్థులు ఎలాంటి భయాందోళన లేకుండా కూడా వారు ఉండొచ్చు అనేసి అయితే మాత్రం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి అధికారులు అయితే తెలిపారు. ఇక వైల్డ్ లైఫ్ సంబంధించినటువంటి అధికారులు కూడా వాటిని కట్టడి చేసేటువంటి అధికారం జూకు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి కానీ లేదు. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత వాటిని వైల్డ్ లైఫ్ కి సంబంధించి అవి దట్టమైనటువంటి అడవిలోకి వదిలేదానికి లేదా అక్కడ ఉన్నటువంటి వాటిని అక్కడికి షిఫ్ట్ చేయడానికి మాత్రమే చేయాలి అనేసి అయితే మాత్రం వాటిని ఎటువంటి ప్రాణహాని కలిగించకూడదు అనేసి కూడా వైల్డ్ లైఫ్ అయితే ఒక హెచ్చరికలు కూడా చేసింది. దీంతో అక్కడికి వచ్చేటువంటి చిరుతపులులు కానీ ఇంకా వన్యమృగాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమైనా కనిపిస్తే వాటిని కట్టడి చేయడానికి ఫారెస్ట్ జూ అధికారులు కూడా శ్రమిస్తామనేసి అయితే మాత్రం తెలిపినటువంటి పరిస్థితి. కాకపోతే ఈ రోజు జరిగినటువంటి ఒక ఘటన అయితే మాత్రం నేరుగా వాష్రూమ్ లోకి వెళ్ళడం, ఆ వాష్రూమ్స్ అంతా కూడా విద్యార్థులు యూజ్ చేసేటువంటి వాష్రూమ్స్, ఆ ఒక వాష్రూమ్స్ లోకి వెళ్ళిన తర్వాత దాన్ని గమనించినటువంటి స్టూడెంట్స్ కూడా ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ చేయడంతో ప్రిన్సిపాల్ ఇచ్చినటువంటి సమాచారంతోనే అక్కడికి అటవీ శాఖ అధికారులు కానీ ఫారెస్ట్ అధికారులు కూడా వచ్చి దాంతో పాటుగా వైద్యులు కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక చిరుతపులికి ఎటువంటి హాని కలిగించకుండా బోన్ లో చాకచక్యంగా కూడా పట్టుకునేసి వాటిని అక్కడి నుంచి తరలించారు. సో దీంతో విద్యార్థులు కూడా కొంత ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ చిన్నపిల్లలు మాత్రమే ఇది వరకు వచ్చింది. దానికి సంబంధించినటువంటి దాని తల్లి గాని వాటి పెద్దగా అంటే ఎక్కువ ఏజ్ ఉండేటువంటి చిరుతపులులు అయితే అటువంటి వాష్రూమ్లలో దూరకుండా నేరుగా అటాక్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాటిని అన్నింటినీ కూడా కట్టడి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం అనేసి జూ అధికారులు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా చెప్తున్నారు. సో దీనికోసం అయితే ట్రాప్ కెమెరాలు కూడా అమర్చి అక్కడ వాటి కనిపించినటువంటి ఫుట్ ప్రింట్స్ ఆధారంగా కూడా ట్రాప్ కెమెరాలు అరేంజ్ చేస్తా ఉన్నారు. వాటినన్నింటినీ కూడా వాటికి సంబంధించినటువంటి చిరుతపులులు ఏవైతే ఈ దరిదాపుల్లో ఉంటున్నాయో వాటినన్నింటినీ కూడా పట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయనేసి అయితే మాత్రం ప్రస్తుతం తిరుపతిలో అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా తెలిపారు. అనుష. రైట్ నరేష్, థ్యాంక్ యూ. ఇంకెనక్కొద్దా
ఓకే సార్.